ఏం తిప్పాలి? పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎవరంటారమ్మా? ఎవరంటారు? మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా? ఆయనను ఎందుకంత 10 ఏళ్ళు ఆయన లక్ష ఇస్తాను 10 ఏళ్ళు అయినా ఇవ్వలే, ఇంకా అన్నీ బకాయిలు ఉన్నాయి. అదే అందుకే చెప్తున్నా, ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా. వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క, ఆ మాటలు మేము పట్టించుకోమని. ఇంకా వాళ్ళ ఇష్టం ఏదన్నా అనుకోని మనకెందుకు. ఎవరైనా చెప్పు మరి, వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండు కదా, పోయి కంప్లైంట్ ఇవ్వమను, చర్యలు తీసుకోమను. మన బాండ్స్ బయట పడ్డాయి కదా, ఎవరికి ఇచ్చారు, దొంగలెవరు దొరలెవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా. మొదట వాటికి సమాధానం, ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్ వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా. లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా సీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే. ఇంకా కూడా వాళ్ళు నీతిమంతులాగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, కర్మ. రైట్.